ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కృష్ణ చైతన్య స్వామీజీ ఒక రక్ష కడితే ఆ రక్షకు తిరుగుండదు. దానివల్ల ఎన్నో అద్భుత ఫలితాలు జరిగాయని నిరూపణ కూడా అయింది. ఏంటి ఆ రక్ష యొక్క విశిష్టత ఏంటి? మేము అంటే నృసింహ రక్ష కడతాం చాలామందికి. ఆ రక్ష తీసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు, వాళ్ళ చుట్టాలకు తీసుకెళ్తారు, విదేశాలకు పంపిస్తుంటారు. స్వామివారికి సంబంధించిన కంకణం అంటే మేము ఒక నెల రోజుల కాలం పాటు, ఒక 4 మండల రోజులు దీక్షగాల ఉండి నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం, ప్రతిరోజు కూడా నృసింహ మంత్రం అనుష్ఠానం చేస్తుంటాం. గరుడ రంగాచార్య స్వామివారికి సాక్షాత్తు నృసింహుడు ఉపదేశించినటువంటి మంత్రం అది. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాం. ప్రతి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేస్తాం. అంటే రోజు ఉండదండి పూజ, దీంట్లో రోజు పూజ చేసి కంకణం కట్టేటువంటి అలా కాదండి. అమావాస్య పర్వదినం రోజు మాత్రమే దానికి ప్రత్యేకంగా మేము నెల రోజుల కాలం పాటు ఏదైతే అనుష్ఠానం చేశామో ఆ మంత్రశక్తిని ఆ రక్షలోకి ధారణ చేస్తాం. ఆ రక్షని మాత్రమే మేము కట్టడం జరుగుతుందండి. దాంతో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, అది గురుజీ మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఎవరన్నా ఇంత చిన్న సహాయం చేస్తేనే విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. సో ఎటువంటి పబ్లిసిటీ లేకుండా, ఎటువంటి సోషల్ మీడియాని మీరు వాడకుండా, ఇప్పుడు ఎందుకంటే సోషల్ మీడియా అనేది బాగా ఉధృతంగా నడుస్తున్నటువంటి కాలం ఇది. అవునండి. ఇన్ని సేవా కార్యక్రమాలను చేస్తూ కూడా మీరు చాలా గోప్యంగా, చాలా రహస్యంగా ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే ఇంత మంచి చేసిన వారు మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి తెలియాలి కదా. కానీ అయినా కూడా ఏదో మారుమూల తెలుస్తూ, ఏదో దేశం నుంచి కానీ, ఏదో ప్రాంతం నుంచి కానీ వస్తూ ఇక్కడ చాలామంది నిద్ర చేస్తూ మీ యొక్క హోమాన్ని దర్శించుకుంటూ ఇక్కడ వాళ్ళు ముడుపు కట్టి మీ రక్ష పొందుతున్నారు. చాలామంది నిద్ర కూడా చేస్తూ ఉన్నారు. అవునండి. ఎలా సాధ్యం? అంటే ఇక్కడ సామాజిక మాధ్యమాలకి దూరంగా ఉండడం అని కాదు, ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిందండి. కానీ సాలగ్రామం యొక్క వైభవం మా దగ్గర ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి తెలుసు. ఆ నోట ఈ నోట పడి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఇంకా ఎక్కువ వెళ్తుంది. మీరు ఆ నోట అయినట్టు తెలుసుకొని మీరు కూడా వచ్చారు. అక్కడ విషయం ఎలా ఉందంటే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడమో గోప్యంగా ఉండడమో కాదు. ఇక్కడ మాకు జరిగేటువంటి అంటే ఇక్కడ ఉండేటువంటి పనిని మేము ప్రత్యక్షంగా మేము అదే పనిగా పెట్టుకొని, అది స్వామి యొక్క సేవ, మాధవుడి యొక్క సేవ, మానవుడి యొక్క సేవ చేసుకుంటూ మా పనిలో మేము ఉన్నామండి ప్రత్యేకంగా. అవును, విస్తృత ప్రచారం అనేటువంటిది జరగాలి అనుకున్నప్పుడు భగవంతుడి సంకల్పం అది. ఆయన ఇప్పుడు సంకల్పించాడు విస్తృతంగా వెళ్ళాలి అని, వెళ్తున్నాం అంతేనండి. ఓకే, నాకు తెలిసి ఇదివరకు బ్రాహ్మణులు ఏదైతే ఉన్నారో శూద్రులను కానీ దళితులను కానీ ఎవరు కూడా గుళ్ళో కూడా అనుమతించలేనటువంటి పరిస్థితి ఉండేది. మీరు వాళ్ళందరికీ అతీతంగా డిఫరెంట్గా ఉన్నారు స్వామీజీ. మీరు వాళ్ళనే హక్కులు చేర్చుకుంటున్నారు, వాళ్ళనే మీరు ప్రేమగా దగ్గరికి తీసుకుని వాళ్ళ చేత మీరు అద్భుతమైనటువంటి అర్చనలు, పూజలు స్వామివారికి చేయిస్తున్నారు. ఏంటి ఆ ధైర్యం ఏంటి అసలు? అంటే పెద్దల కాలంలో కూడా అంటే దూరంగా పెట్టారు, ఇంకోటి పెట్టారు అనేటువంటి దాన్ని కొంచెం అంటే ఒకవేళ అలా ఉంటే అది కరెక్ట్ కాదేమో. అంటే ప్రస్తుతం సమాజంలో అయితే అట్లా దూరంగా ఉండేటువంటి వ్యవస్థ అయితే లేదండి. ఇప్పుడు లేదు. ఒకవేళ ఉన్నా అది తప్పు. ఫస్ట్ ఒకవేళ ఉంటే కూడా అది ఉండకూడదు, ఖచ్చితంగా తప్పు. అంటే శ్రీ మహావిష్ణువు అనేటువంటి వ్యక్తి, ఆయన యొక్క దేవుడు పరమాత్మే. అన్నమాచార్య స్వామివారు చెప్తాడు, అయ్యా రాజు ధనికుడు కానీ లేకపోతే బీదవాడు కానీ రాజు బంటు తేడా ఏముండదు, ఎవరికైనా ఒకటే ఎండ, ఎవరికైనా ఒకటే భూమి, ఎవరికైనా చనిపోయినప్పుడు ఒకటే భూమిలోనే మనల్ని పాతి పెడతారు. అలాంటి దగ్గర అంటే తందనానాయి అనే ఒక పాట ఉంటుంది అన్నమాచార్య కీర్తనలో. అంటే మామూలుగా ఎవరైనా ఒకటే అని చెప్పి ఆ విశ్వాసాన్ని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తులం మేము ఒకటి. అదేవిధంగా ఆదిశంకరాచార్య స్వామివారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా ధర్మ ప్రచారంలో చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క ఉన్నతిని చాటుకొని బ్రహ్మాండంగా వెళ్ళారు. ఆ యొక్క సిస్టమ్, ఆ యొక్క ఆచారాలను మనం పాటించాలి అనుకున్నప్పుడు చెప్పే వరకు కాదు, చేయడం కూడా మన అవసరం. అంటే చెప్తే నీతిలో ఒకటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆ నీతిని మనం ముందు పాటించిన తర్వాత ఇంకొకరికి చెప్పాలి. ఫస్ట్ ఆ నీతిని మేము పాటిస్తూనే నలుగురికి ప్రచారం చేస్తున్నాం.